మనం చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం దొరకాలంటే, రెండో భావాధిపతిగా ఉన్నటువంటి గ్రహం ఆధారంగా చూడకూడదు. రెండో స్థానం, పదో స్థానం. ఈ రెండూ కాలిక్యులేషన్ చేసి, ఇది ఏ గ్రహానికి అధిక పవరుందో దాని ప్రకారమే చదవాలి. ఆ విధంగా చదివితేనే ఫ్యూచర్‌లో ఆ చదువు మనకి యూజవుతుంది. అర్థమైందా? రెండో స్థానం ధనస్థానం, పదవ స్థానం కర్మస్థానం. కాబట్టి అదే విధంగా రెండో స్థానం విద్యాస్థానం. కాబట్టి విద్య అభ్యసించేటప్పుడు మనం చదివినటువంటి చదువు ధనం సంపాదించి మనకి ఇచ్చేదిగా ఉండాలి. అర్థమైందా? చదివిన విద్య యూజ్ కావాలి అని అర్థం. కాబట్టి రెండో స్థానానికి అధిపతిగా ఉన్నటువంటి గ్రహం రెండో భావాధిపతి బలంగా ఉన్నాడా, లేదంటే పదో భావాధిపతి బలంగా ఉన్నాడా అని చూసి రెండో స్థానం బలంగా ఉంటే దానిని బేస్ చేసుకొని చదవాలి. ఆ గ్రహం అనుకూలించే విద్య చదవాలి. లేదంటే పదో స్థానం బలంగా ఉంటే దాని ఆధారమైన చదువు చదవాలి.